గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా సహకరించాడు కాబట్టి తెలంగాణ అభివృద్ధి ఇంతో కొంత అరిగిందంటే మేము ప్రతిపక్షం సహకరించడం వల్ల 100% ప్రతిపక్షం మీలాగా చేస్తే ఒక అడుగు ముందుకు పోదండి. బీఆర్ఎస్ పార్టీ 100% ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ పార్టీ రిజెక్టెడ్ అండి. 0 సీట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఏంటండి మీ పెర్ఫార్మెన్స్? పార్లమెంట్ లో కనీసం పార్టీ మీద గుర్తించలేదు. ఆ యొక్క దానికి ఆ సైకలాజికల్ దీని డిప్రెషన్ తట్టుకోలేక వాళ్ళు ఈ హంగామా చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ వాళ్ళు చేస్తుంది ఏం చెప్పండి? సైకలాజికల్ డిప్రెషన్. 0 సీట్లు వస్తాయి, ప్రతి దగ్గర 3వ లీడు, చాలా చోట డిపాజిట్ పోద్ది. మీ పార్టీని మర్చిపోతున్నారు. మీ పార్టీని మర్చిపోయే స్థితికి వచ్చిందండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ నాయుడు గారు మీరు చెప్పినట్టు ఒకవేళ ఇవన్నీ కనుక ఆధారాలతో బయటపడి మీ ఫోన్ ట్యాపింగ్లు, మీకున్నటువంటి స్కాములు, మీరు చేసిన లిక్కర్ స్కామ్లో అందరు పోయినరు. దాని మీద ఏం స్టాండ్ ఉందో దీనికి సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో జరిగిన అంశాల గురించే మనం మాట్లాడదాం. లిక్కర్ స్కామ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉంటూ ఉన్నదేమో. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని స్కామ్లు జరిగినాయండి? వీళ్ళు మాట్లాడితే మనం జైల్లో పెట్టండి అంటారు. జైల్లో పెడితే మేము అధికారంలోకి వస్తారని ఒక ఆశ ఉందేమో. అందరు జైలుకు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయితే నేనైతేనని కేటీఆర్ గారు మాట ముందు జైల్లో పెట్టమంటాడు. మీకు ఏమన్నా మీరు చేసిన స్కామ్స్ ఉంటే పోయేది ఉంటే పోతారండి. మేము పద్ధతి ప్రకారం చేస్తాం. మీలాగా జర్నలిస్టులను తీసుకుపోయి లోపల పెట్టి మీ టైంలో ఫుడ్ పాయిజన్ జరిగినా న్యూస్ అవతలికి రాదు. న్యూస్ ఛానళ్ళ మీద బ్యాన్ ఉంటుంది. మీరు డెమోక్రటిక్ ప్రాసెసే లేదు మీ దగ్గర. మీరు ఎంతసేపటికి ధర్నా చౌక్ ఎత్తేసి కోర్టు చెప్తే ధర్నా చౌక్ పెట్టిండ్రు. ఇవాళ మీరు అంటున్నారు 100% కరెక్ట్. కోర్టు తప్పు పట్టింది. కోర్టు ఎప్పుడు కూడా ఉన్న న్యాయస్థానాలు ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్లో ఒక పిల్లరు మనకు న్యాయ వ్యవస్థ మనకు తప్పు జరిగినప్పుడు ఎత్తి చూపుతుంది. తప్పకుండా పొట్టికాయలు వేసినా వాళ్ళు మనకు దిక్సూచి ఇచ్చేటువంటి వాళ్ళు న్యాయసేవ వాళ్ళు 100% మేము దాని స్థిరోధార్యంగా ఉండి చేస్తాం. వాళ్ళు చెప్పకపోయినా జరిగే చర్య జరుగుతుంది. వారు చెప్పారు కాబట్టి ఇంకా పద్ధతిగా జరుగుతుంది. అంత మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అధికారం ఉందా అండి? కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు పక్కకు పెట్టి ఎన్ని దాన్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు? న్యాయ వ్యవస్థ వీళ్ళు గౌరవించినరా? ఆర్టీసీ వాళ్ళు ఇస్తే కోర్టు కొడుతా అన్నారు. ఆత్మహత్యలు చేస్తారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని పక్కకు పెట్టేసి కోర్టు ఏమైనా కొడుతుందా అన్నారు. రాజ్యాంగం మీద నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. దీక్షా దివస్ గురించి ఒక్క మాట చెప్తా మేడం, ఒకటే మాట. చనిపోయిన అమరవీరుల గురించి చేయడం పద్ధతి. 9వ తారీఖు నాడు తర్వాతనో తెలంగాణ అనౌన్స్ చేసినటువంటి దాన్ని సెలబ్రేట్ చేయడం అదొక పద్ధతి. దీక్షా దివస్ ఏంటంటే ఆ దీక్షా దివస్ అయిన తర్వాత నువ్వు పెరగన్నం తిన్నా అక్కడ నువ్వు దీక్ష విరమించినవంటే యూనివర్సిటీలో నీ శివయాత్ర చేసిండ్రు ఉస్మానియా యూనివర్సిటీలో. దాన్ని ఏదో కంటిన్యూటీ 9వ తారీఖు దాని తీసుకపోతే అప్పుడున్నటువంటి ప్రజా సంఘాలు, అప్పుడున్నటువంటి జేఏసీలు, కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కూడా అందరూ రాజీనామాలు పెట్టి అవతలకు వచ్చి జేఏసీలో జానారెడ్డి గారు ఓపెన్కి వచ్చి జాయిన్ అయినరు. జాయిన్ అయ్యి చేస్తే మీకు తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలుగుదేశం చేసింది, కాంగ్రెస్ చేసింది, భారతీయ జనతా పార్టీ ఇక్కడ చేసింది. దేశంలో కూడా జాతీయ జనతా పార్టీ పూర్తి సపోర్ట్ ఇవ్వబట్టే కదా అయ్యింది. అప్పుడు పైన కాంగ్రెస్కు ఉన్నటువంటి సంఖ్యాబలానికి అందరు వేస్తేనే అయింది కదా. 2 ఎంపీలు వాళ్ళు ఏనాడు పార్లమెంటు బిల్లు పాస్ అయ్యే రోజు, చరిత్రాత్మకమైన రోజు చంద్రశేఖరరావు గారు పార్లమెంట్లో ఉన్నారా? ఎక్కడున్నారు ఆయన? చంద్రశేఖరరావు గారు అక్కడ లేరు. 36 పార్టీ అందరూ ఒప్పుకున్నాకనే కానీ ఇల్లు పెట్టింది. ఇల్లు పెట్టినాక ఆయన 36 సోనియా గాంధీ ఇనిషియేటివ్ తీసుకొని పెట్టింది. ఓటేయడానికి వచ్చింది ఆయన. కనీసం దాన్ని ఓటేయడానికి రాని వ్యక్తి. తెలంగాణ దివసు, తెలంగాణ సెంటిమెంటు ఇదేంటంటే ఇవాళ మీ దుకాణం బంద్ అయ్యే దగ్గరకు వచ్చింది, మీ షట్టర్ క్లోజ్ చేసుకునే దగ్గరకు వచ్చింది. దానికి సెంటిమెంట్ లేవే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ ఏందండి? ఇంకా అభివృద్ధి జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెలంగాణ పౌరులే. దీంట్లో డీవియేషన్ చేస్తారు. ఒకసారి సెటిలర్స్ మీద అంటారు, ఇంకోసారి ఇంకోటి అంటారు. ఏదో ఒకటి రెస్పిరేట్ చేసి ఇది ఉద్యమము రాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది. ఏర్పడిన తర్వాత అక్కడతో దాని అయిపోయింది. మళ్ళీ మీరు అడుకోసారి దీక్షా దివస్ ఏం గొప్పతనం ఉంది అండి? దాంట్లో ఏం శాంటిటీ ఉందండి? మీ దొంగ దీక్ష, మీ హరీష్ రావు గారు కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్ల కోరకలేని వదిలిపెట్టినటువంటి అమాయకమైన విద్యార్థులను చంపారు మీరు. టోటల్ ఒకటేందండి? ఎట్లండి? దీక్షా దివస్ 100% సోనియా గాంధీ గారిని
పాదాల అభిషేకం చేస్తా, పాదాలు కడుక్కొని నేను నా భార్య కాళ్ళ మీద చల్లుకుంటాం. నా తల్లి కంటే కూడా సోనియా గాంధీ అనే అవునండి. తల్లి. నాకు జన్మనిచ్చిన తల్లి కూడా తల్లి కాదు. తెలంగాణ సోనియా గాంధీ అనే తల్లి. ఎవరికి తల్లి అండి సోనియా గాంధీ? తెలంగాణ ఏం సాధించిన తెలంగాణని? తెలంగాణ ఏర్పరిచిందండి. దేవతని ఎవరన్నారు? బలి దేవతని ఆ నాయకుడి నోరా లేకపోతే మురికి కుంభమా అది? లాగా పదవుల కోసం తాపత్రయ వ్యక్తులం కాదు. కేసీఆర్ గారు ఎన్నిసార్లు పొగిడిండ్రు? ఒకటే నా అబ్జెక్షన్, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి అబ్జెక్షన్ ఒకటే నేను చెప్తాను. ఒకటే ముక్క. తెలంగాణ ఉద్యమాన్ని మాత్రం ఏ విధంగా కించపరచొద్దు. ఎక్కడ దీక్షా దివస్ ఎక్కడదండి? అమరవీరులు మర్చిపోయారు. అమరవీరులకు ఎవరికి ఏమి ఇచ్చారండి మీరు? వన్ బై వన్ మాట్లాడండి. ఏది మెసేజ్ కన్వే అవ్వదు, మీ మాటలు కన్వే అవ్వదు. వన్ బై వన్ మాట్లాడండి. ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను. శ్రవణ్ కుమార్ గారు చెప్తున్నాను. మీరు రాజకీయాలు మాట్లాడుకోండి, తప్పేం లేదు. కేసీఆర్ గారు ఉండండి, ఒక్క నిమిషం. కేసీఆర్ ని ఒక్క నిమిషం అండి, ఉండండి. కేసీఆర్ ని విమర్శించాలే ప్రయత్నంలో ఒక్క నిమిషం కేసీఆర్ ని విమర్శించాల ప్రయత్నంలో తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ అవమానించే జరుగుతా ఉంది. దయచేసి ఎవరైనా సరే అవతల బీజేపీ పార్టీ నుంచి కానీ ఇక్కడ కానీ ఇంకో ప్యానల్లో కూర్చున్నా తెలంగాణ కేసీఆర్ రాజకీయంగా ఎన్ని వైఫల్యం విమర్శించుకోండి, కానీ ఆయనను విమర్శించే ప్రయత్నంలో భాగంగా ఉద్యమ తీరునికి అవమానం జరుగుతుంది. అది మాత్రం వైదొలిగించుకోవాలి, మీరు పద్ధతి మార్చుకోవాలి. ఎందుకంటే దివాసుకి ఇంపార్టెంటే. ఇప్పుడు పిడికిల్లో ఎవరు అవునన్నా కాదన్న పిడికిలో బొటనవేలు యొక్క విలువే. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ విలువే. అందరి పాత్ర ఉంది, అమరవీరుల పాత్ర ఉంది. ఇవ్వనన్నందుకు ఎంత పోరాటం జరిగినాయి అంటే ఒకరు అదే వచ్చేసరి ఇస్తే ఏమి ఉండవు. ఈయనందుకే ఉద్యమం స్ఫూర్తి పెరిగింది. అదైనా సరే కాంగ్రెస్ వైఫల్యం ఉండొచ్చు, బీజేపీ మాట తప్పి ఉండొచ్చు, అవన్నీ జరిగిపోయిన చరిత్ర. ఇచ్చింది ఎవరండి? ఇచ్చింది ఎవరు అని అడిగితే ఖచ్చితంగా ఆ పరిస్థితి మేమే కల్పించుకోవాలి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఒక్క నిమిషం, ఎప్పటికీ ఇలానే ఉంటుంది. అందుకనే దాన్ని కామెంట్ చేయకుండానే ఉత్తమం. సున్నిత అంశం. అమరవీరుల పాత్ర ఉంది, ఉద్యమకారులు ఉంది, రైతులు ఉంది, అందరిది ఉంది. పిడికిల్లో అందరి భాగం ఉంది, సింహభాగం కేసీఆర్ ఉంటుంది. మీరు కేసీఆర్ రాజకీయ వైఫల్యం విమర్శించుకోండి, కాళేశ్వరం గురించి విమర్శించుకోండి, ఏమైనా ఉంచుకోండి, అది దానికి మీరు సమాధానం చెప్తారు. కానీ తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా చేసుకోవాలి. అదే దివాస్ లేకపోతే తెలంగాణ ప్రకటన ఎక్కడిది? బౌండింగ్ ఎక్కడిది? యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది ఎవరండి? ఇవన్నీ కాకపోతే టైం ఇచ్చాను, వారిని మాట్లాడండి. నేను యాజ్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా 2007లో ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగుపెట్టాను. నేను ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నా. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో నా పీజీ. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో రౌండ్ టేబుల్ సమావేశం 2009 జనవరి మంత్లో పెట్టాం. అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఆహ్వానించాను ఆ మీటింగ్కి. ప్రొఫెసర్ జయశంకర్ గారిని మేము ఇదే ప్రశ్న అడిగినాం. కేసీఆర్ చేతుల్లో మీరు ఉద్యమాన్ని పెట్టి ఆయనతో మీరు తెలంగాణ ఉద్యమాన్ని చేపించాలనుకుంటా ఉన్నారు, మీరు ఏ విధంగా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు, ఏ విధంగా మీకు నమ్మకం కలిగింది కేసీఆర్ నాయకత్వం పైన అంటే, జయశంకర్ అనేటువంటి వ్యక్తి, ప్రొఫెసర్ జయశంకర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త. తెలంగాణ చాలా సజీవమైనటువంటి ఉద్యమాలకు నిలువెత్తు సాక్ష్యమే. ఇదే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో సిటీ కాలంలో జరిగినప్పుడు త్రూటిలో తన ప్రాణాన్ని తప్పించుకున్నాడు విద్యార్థి నాయకుడిగా ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, ఈ ఫ్లూ ఇన్ఛార్జిగా, ఇలా చాలా బాధ్యతలు ఉన్నటువంటి జయశంకర్ గారు తన జీవితం మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే అర్పితం చేసిండండి. ఆయన పెళ్లి లేకుండా, పిల్లలు లేకుండా, కేవలం తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఒక సిద్ధాంతకర్తగా కేసీఆర్కు ఆయుధాన్ని ఇచ్చినప్పుడు, తెలంగాణ కోసం కొట్టడం అనే ఆయుధం ఇచ్చినప్పుడు, మాలాంటి విద్యార్థి నాయకులు ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఒక సమాధానం చెప్పి, తెలంగాణ తల్లిని ఒక గుడ్డి కోడిని చేసి కళ్ళకు గంతలు కడితే ఒక పెంటకుప్ప దగ్గరికి వెళ్ళి తన పిల్లల కోసం మేతని కాళ్ళతో తవ్వుతున్నప్పుడు మేత బయటకు వస్తుంది. మేతని తినడానికి పిల్లలు ఆరట పడుతున్నప్పుడు తల్లికి కళ్ళు కనిపే మేత వచ్చిందో లేదో తెలియదు. ఆంధ్ర వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, మార్వాడి వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో రెడీగా ఉన్నటువంటి ఆహారాన్ని తినేస్తూ తెలంగాణ బిడ్డల్ని ఉపవాసం వస్తున్నారు. బిడ్డ తెలంగాణ తల్లి గంతలు తెరిపించి వాస్తవ విషయాలని నివ్వేరపరిచేటువంటి నాయకత్వం కేసీఆర్ది. కేసీఆర్లో ఉన్నటువంటి చాలా విషయాలను, సహనాన్ని, ఓపికను, పోరాడే తత్వాన్ని, మాట్లాడే విధానాన్ని, తెలంగాణ ప్రజలలో ఎమోషన్ని అటాచ్మెంట్ చేసే విషయంలో, తెలంగాణ భౌగోళిక పరిస్థితులపైన, తెలంగాణలో పల్లె నిద్ర పేరు మీద దళిత బహుజన వర్గాల జీవన స్థితిగతులపైన, ప్రవహించే నదులపైన, కట్టే ప్రాజెక్టులపైన, నిర్మాణం చేసేటువంటి విధానాలపైన పూర్తి అవగాహనతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టొచ్చింది.
తెలంగాణలో పల్లె నిద్ర చేసిండు. ఇవాళ దళితులకు 10 లక్షల స్కీమ్ వచ్చిందంటే దళితుల కుటుంబ పరిస్థితులు చూసిండు మేడం కేసీఆర్ గారు. తెలంగాణలో ఇవాళ గిరిజన తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి అంటే కేసీఆర్ నాడు గ్రామ పంచాయతీలలో తాండాలలో ఉన్నటువంటి పరిస్థితులను చూసిండు. ఇవాళ వాటికి రవాణా సౌకర్యాలు, ప్రకృతి వనాలు, సొంత ట్రాక్టర్లు పెట్టి గ్రామాలను ఒక దేశంలోనే ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి దృఢ సంకల్పం తెలంగాణ నిర్మించే నాయకుడు అన్న. ఒక్క నిమిషమే, నేను ఏమంటున్నానంటే నా తెలంగాణలో చాలా గాయాలున్నాయి. 1956 నుంచి తెలంగాణని మోసం చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా మేడం? మేము ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్తో కలవాల్సి వచ్చింది? మేము ఎందుకు విడిపోవాలని 1976, 52, 49లో ఉద్యమాలు చేయాల్సి వచ్చింది? తిరిగి 2009లో ఆ స్థాయి ఉద్యమాన్ని నిర్మిస్తే ఇవాళ ఒక చిన్నారెడ్డి అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని 10 ఎంపీ స్థానాలను గెలిపిస్తే తన గవర్నర్ పదవికి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని మధ్యలో వదిలేసి పోలేదా మేడం? కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అలా ద్రోహం చేసి నన్ను రాళ్లతో కొట్టి చంపండి కదా. తెలంగాణ రాష్ట్రం నేను సాధించకపోతే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం తీసుకొని పోయి ఉండకపోతే ఈ 11 విశ్వవిద్యాలయాల విద్యార్థులను ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఏకం చేసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి, పొలిటికల్ జేఏసీ కంటే ముందు విద్యార్థి జేఏసీ ఏర్పాటైంది. ఆ విద్యార్థి జేఏసీలో నేను స్టేట్ కో కన్వీనర్గా ఏర్పాటైనటువంటి విద్యార్థి నాయకుడిగా చెప్తా ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని. ఇవాళ చరిత్రని కనుమరుగు చేయాలని రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏమంటా ఉన్నాడు? తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరుని చెరిపేస్తా, కేసీఆర్ అనేటువంటి మొక్కను మొలవనివ్వా. అసలు కేసీఆర్ అనేటువంటి మహా వటవృక్షం కింద నువ్వు ఒక ఆకుముక్కవు మిస్టర్ రేవంత్ రెడ్డి. నీకు ఇవాళ రాజకీయ, ఒక్క నిమిషం అన్న, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇవాళ రాజకీయ జీవితం మా బీఆర్ఎస్ పార్టీలో ఓనమాలు నేర్చుకున్నాడు. నేనేమంటున్నా, రాజకీయంగా నీకు ఒక అవకాశం వచ్చింది. కేసీఆర్ కంటే గొప్ప పనులు చేయి, మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకో. నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది? కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని వినండి, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఏం తెలుసండి? తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు, తెలంగాణ వాదం గురించి తెలియదు, తెలంగాణ నాదం గురించి తెలియదు, తెలంగాణలో ఉన్నటువంటి త్యాగాల గురించి తెలియదు. నేను చెప్తా ఉన్నా మేడం, తెలంగాణలో కేసీఆర్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి 2 విషయాలు చెప్తాను. నేను ఎందుకు ఇంత ఆవేదనతో మాట్లాడుతానంటే, తెలంగాణ రాష్ట్రం ఎవరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉచితంగా ఇచ్చిన భిక్ష కాదది, మా హక్కు. అది మేము సాధించుకున్నాం, అది మేము కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి సబ్బన్న వర్గాలు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి తేడా లేకుండా ప్రతి కులాలు తమ కులవృత్తులను రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శించే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ అనేటువంటి వ్యక్తి దీక్ష చేయకపోతే, కేసీఆర్ అనేటువంటి తన ప్రాణాలను తెగించి పోరాటం చేయకపోతే, కేసీఆర్ అనేటువంటి తెలంగాణ రాష్ట్రం మొత్తం చుట్టి తెలంగాణ ప్రజలను చైతన్యం చేయకపోతే, బస్సు యాత్రలు, విద్యార్థుల పాదయాత్రలు, సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్, వంటా వార్పు లాంటి ప్రోగ్రామ్స్ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఉద్యమ ఉధృతం పెరిగేదా అండి? కేసీఆర్ మాట్లాడినటువంటి ప్రతి అంశాన్ని మేము ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నామంటే, ప్రాజెక్టులను చూసి కంటతడి పెట్టుకున్నాడు, నదులను చూసి కంటతడి పెట్టుకున్నాడు, బాధపడ్డాడు, మదనపడ్డాడు. నా తెలంగాణ ఎప్పుడు ఎడారిగానే బతకాలా, నా తెలంగాణ ఎప్పుడు పేద తెలంగాణనే ఉండాలా, అన్నీ ఉన్న నా తెలంగాణ ఇంకా ఒకరి ముందర చేయిజాపే బతకాలా, ఎందుకు నా తెలంగాణ మారకూడదు అన్నాడు. వచ్చిన తర్వాత చేసినటువంటి విషయం చెప్తా. వ్యవసాయ రంగంలో రైతులకు 0 పెట్టుబడి ఉంటే 10,000 రూపాయలు ఇచ్చాం సంవత్సరానికి. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచినాం, ఆశావర్కర్ల జీతాలు పెంచినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య గతంలో 5 కాలేజీలు, కేసీఆర్ వచ్చిన తర్వాత 26 మెడికల్ కాలేజీ పెంచినాం. సీట్ల సంఖ్య 800 సీట్లు. కేసీఆర్ వచ్చిన తర్వాత 3,000 పైచలకు మెడికల్ సీట్లు పెంచుకున్నామండి. ఎస్సీ, ఎస్టీ, గిరిజన, కోయ జాతికి సంబంధించిన బిడ్డలు ఇవాళ డాక్టర్లు అవుతున్నారు నా తెలంగాణలో. అది కేసీఆర్ ముందు చూపు కాదా? తెలంగాణలో ఏ వంశం గురించి తీసుకుందాం, విద్య, ఉద్యోగ, వ్యవసాయ, ఆర్థిక, ఏ రంగమైనా తీసుకుందాం, మనం మాట్లాడదాం. ఇవాళ మీ రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడికి ఒక శాఖను మెయింటైన్ చేయడం రాకలేదు. సంక్షేమ శాఖ ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు. సంక్షేమ శాఖలో ఉన్నటువంటి గురుకులాల విద్యార్థులు చనిపోతే పట్టించుకోడు. విద్యాశాఖ ఆయననే, హోంశాఖ ఆయననే, ఇవాళ మున్సిపల్ శాఖ ఆయననే. నువ్వు అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకొని నువ్వు అన్ని వైఫల్యాలు కదా. ఇంకోటి డైవర్ట్ పాలిటిక్స్ మేడం. నీకు నిజంగానే దమ్ముంటే ప్రత్యక్షంగా మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ దగ్గర పవర్ ఉంది కదా, మీ దగ్గర మినిస్ట్రీ ఉంది కదా, హోంశాఖ ఉంది కదా, ఇన్వెస్టిగేషన్ చేయండి. అదే చేస్తామంటున్నారు. ఎవరు భయపడుతున్నారు ఇక్కడ? నరసింహనాయుడు గారు చూస్తున్నారు, మీరు దీక్షా దివస్ కి ఎంత ప్రాముఖ్యత ఉంది, కేసీఆర్ గారు ఎలాంటి పాత్ర పోషించారు అంటూ చెప్పారు దత్తాత్రేయ గారు. నేను మొదలే చెప్పాను, కేసీఆర్ పాత్ర లేదని ఎవడన్నా అంటే పిచ్చోడు. నేను కూడా ఆ పిచ్చితనం లేదు. కానీ కేసీఆర్ గారు ఏం చేశానండి, తెలంగాణ పౌరయాత్ర చేసినటువంటి కిషన్ రెడ్డి నీతో సమానంగా కేంద్రంలో కేబినెట్ మంత్రి అయితే